హలో అండి అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మా మామిడి తోటకి వెళ్ళామండి. అక్కడ మామిడి తోటలో మామిడికాయల పరిగెకైతే వెళ్ళాము. మేమందరం కలిసి, నేను, మా ఆయన, మా పిల్లలు, మా మరిది, మా సిస్టర్, మేమందరం అయితే వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మా వాళ్ళు అయితే డాకీ తీసుకొని మ్యాంగోస్ ఎక్కడెక్కడ ఉన్నాయో సెర్చ్ చేసుకుంటూ తెంపడం స్టార్ట్ చేసిర్రు. మా కన్నయ్య వచ్చేసి డాకీ పట్టుకొని ఆడుతున్నారు. వాళ్ళ బాబు మా మరిది అయితే మామిడికాయలు తెంపుకుంటూ కింద అయితే వేస్తున్నాడు. కింద అయితే మ్యాంగోస్ పగిలిపోకుండా ఉండడానికి ఒక సంచిలో అన్ని గడ్డి వేసి దాన్ని ప్యాక్ చేసిర్రు. దానిపైన వేస్తే అవి పగిలిపోకుండా ఉంటాయి. అలాగే మా మరిది అయితే మొత్తం తెంపేస్తున్నారు. చూడండి, ఈ సంచి దీంట్లో మొత్తం ఏదో దీనిపైన వేయడం వల్ల కాయలు అనేవి పగిలిపోకుండా ఉంటాయి. మా కన్నయ్య వాళ్ళు చూడండి, చెట్టు పైన ఉన్న మ్యాంగోస్ అయితే పండిన మ్యాంగోస్ అయితే తింటూ పడేస్తున్నారు. మేమైతే మ్యాంగోస్ తెంపాము చాలా వరకు, అంటే ఒక సంచి నిండిపోయింది. దాని తర్వాత మా తోటలోనే పక్కకి ఈత చెట్టు ఉండే, దానికి ఈత పండ్లు అయితే అవుతున్నాయి అనేసి అవైతే తెంపుకోవడానికి వెళ్ళామండి. అవి పైకి ఉండడం వల్ల మాకు తెంపడానికి రాలేవు. అయితే డాకీకి ఇలా కొడవలి కట్టేసి దాంతోనే తెంపడం స్టార్ట్ చేసాము. అవి తెంపుతూ ఉంటే కింద రాలిపోవడమే ఎక్కువైపోయాయి. అందుకే మేము కింద ఏరుకుంటూనే ఉన్నాము. దాని పక్కకే ఇంకొక చెట్టు ఉంటే అది కిందికి ఉండడం వలన పండ్లు అనేది మేము తెంపుకున్నాము. అలాగే మా వాళ్ళు అయితే ఈ కాయల్ని తెంపడం ట్రై చేస్తూనే ఉన్నారు. అవి ఒకసారి తెంపడం వల్ల గేలలు వచ్చేసాయి. అవి గేలలు రావడం వల్ల మా కన్నయ్య అయితే అవి తీసుకుంటూ ఒక దగ్గర వేయడం స్టార్ట్ చేసిండు. అలా స్టార్ట్ చేసి వాడైతే కొన్ని స్టీల్స్ అయితే చేసిండండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎంతమందికి ఈతకాయలు అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సండే రోజు మేమైతే చాలా ఎంజాయ్ చేశాము. మీరు సండే రోజు ఏం చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది వచ్చేసి మా వీడియో. మీరేమేం చేశారో చెప్పండి. ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.